తెలంగాణ జాగృతి నూతన కార్యాలయ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. కాసేపట్లో బంజారా హిల్స్లోని కవిత నివాసం పక్కన ఉన్న భవనాల్లో జాగృతి నూతన కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. తెలంగాణ జాగృతి నూతన కార్యాలయ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. కాసేపట్లో బంజారా హిల్స్లోని కవిత నివాసం పక్కన ఉన్న భవనాల్లో జాగృతి నూతన కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. కాసేపట్లో తెలంగాణ జాగృతి నూతన కార్యాలయం ప్రారంభించబోతున్నారు. ఐ న్యూస్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా విజువల్ని మనం చూస్తున్నాం. జూన్ 4న తెలంగాణ జాగృతి ఇందిరా పార్క్ వద్ద ధర్నా నిర్వహించబోతోంది. కాళేశ్వరానికి సంబంధించి కమిషన్ నోటీసులు ఇవ్వడంతో ఈ నేపథ్యంలో తెలంగాణ జాగృతి జూన్ 4న ఇందిరా పార్క్ వద్ద ధర్నా నిర్వహించేటువంటి దానికి సంబంధించి కవిత నూతన కార్యాలయ ప్రారంభోత్సవం తర్వాత మాట్లాడతారనేటువంటిది కూడా సమాచారం. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ స్వామి అందిస్తారు. ఎస్ స్వామి, కవిత ఏం మాట్లాడతారనే దానికి సంబంధించి ఒకంత ఆసక్తి అయితే నెలకొన్నటువంటి పరిస్థితి జరుగుతున్న పరిణామాలను బట్టి ఏ విధంగా ఉండబోతోంది? అంటే మురళి, ఇప్పటికే తెలంగాణ జాగృతి కార్యాలయం సంబంధించి మరికాస్లోనే అంత ప్రారంభించబోతుంది. ఇప్పటికే పూజల సామాగ్రి అంత కార్యాలయంలో కూడా చూశారు. కార్యాలయం లోపల కేసీఆర్ ఫోటో, తెలంగాణ జాగృతి ఫ్లెక్స్ లో తెలంగాణ వైపు ఉద్యమాన్ని భవిష్యత్తు కూడా కార్యక్రమానికి జాగృతికి అండగా చేసినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ కేసీఆర్ ఫోటోలు మాత్రమే పెట్టారు. కింద తెలంగాణ కోటి రత్నాల మీద ట్యాగ్లైన్ తో ఏర్పాటు చేశారు. మరోవైపు లోపల ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ తల్లి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జ్యోతిరావు కార్యాలయ ఏర్పాటుకు సంబంధించి అలాగే కార్యాలయంలో కేసీఆర్ చిత్రపటం కూడా కొంచెం అధునాతనంగా కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి, దానికి సంబంధించి చెప్పండి. ప్రధానంగా ఆమె కవిత చెప్తున్న విషయం ఏంటంటే, తన నాయకుడు కేవలం కేసీఆర్ మాత్రమే, తన మొదటి నుంచి కూడా కేసీఆర్ నే నేను చూసి రాజకీయాలు నేర్చుకున్నాను, కేసీఆర్ ని చూసే రాజకీయాలకు వచ్చాను, కేసీఆర్ కోట్లాది మంది యువతను ఆకర్షించినట్టే నన్ను కూడా రాజకీయాలకు కేసీఆర్ ఆకర్షించారు, ఆయనను చూసి రాజకీయాలకు వచ్చారని చెప్తున్నారు. నాకు నాయకుడు కేవలం కేసీఆర్ మాత్రమే, నేను కేసీఆర్ నాయకత్వంలో మాత్రమే పనిచేస్తారని పదే చెప్తుంది. అందుకోసం మేము కార్యాలయంలో కేవలం ఎంట్రన్స్ లో కేసీఆర్ ఫోటోకు మాత్రమే చోటు కల్పించారు. మిగతా ఎక్కడ కూడా అన్ని చోట్ల కూడా ఒకవైపు అంబేద్కర్, తెలంగాణ తల్లి, అదేవిధంగా పూలే, సావిత్రిబాయి పూలే, జయశంకర్ సార్ విగ్రహాలు పెట్టినప్పటికీ కూడా కేసీఆర్ ఫోటోను స్పెషల్ గా పార్టీ కార్యాలయంలో పెట్టారు. ఖచ్చితంగా ఆమె పొలిటికల్ గా ఏం మాట్లాడతారని కూడా అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. రైట్, థాంక్స్ ఫర్ అప్డేట్స్ స్వామి.